హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. నారా లోకేష్ వర్సెస్ టీడీపీ సీనియర్ లీడర్స్. నిజంగా మీరు విన్నది నిజమే, ఎందుకంటే ఆ పార్టీలో అంతర్గతంగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి బేస్డ్ ఆన్ డిప్యూటీ సీఎం గురించి. అంటే గతంలో ఎప్పుడు కూడా టీడీపీ దీని గురించి చర్చించలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ టీడీపీ నేతలు నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉండాలని కొంతమంది విశ్వాసం తెలియజేశారు. అయితే ఆ పార్టీలోని సీనియర్ లీడర్స్ మాత్రం అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అతను ఒక పూర్తి వివరణ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏం జరుగుతుంది సార్ టీడీపీలో? ఎందుకు అట్లా సీనియర్ లీడర్స్ వర్సెస్ నారా లోకేష్ అయిపోయింది? అంటే సీనియర్ లీడర్స్ వర్సెస్ నారా లోకేష్ అంటే ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? సీనియర్ లీడర్స్ అవసరం లేదు డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి అనేది మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, అందులో బుచ్చయ్య చౌదరి గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళ యొక్క అంతర్గత ఏంటి వాళ్ళ అభిప్రాయం? అంతర్గత అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది తీసుకుంటే ఎవరైనా జనసేన వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారనేమో. కోటి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు మంత్రి స్థాయిలో డిప్యూటీ సీఎంను లొకేషన్ చేయలేరు. ఇతను ఒక పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు లొకేషను ఒక మంత్రిగా ఉన్న ఇతన్ని డిప్యూటీ సీఎం చేయలేరు. అందుకు వీళ్ళ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వస్తాయో అనే ఉద్దేశంతో ఈ సీనియర్స్ ఎందుకు అనేసి అంటుంటారు. కానీ నెక్స్ట్ టర్మ్కి చంద్రబాబు నాయుడు గారి హెల్త్ ఎట్లా ఉంటుందో ఏమిటో తెలియదు. ఇప్పటివరకైతే ఫిట్, ఇప్పుడు ఇంకో సంవత్సరం 2 ఏళ్లకు ఎట్లయినా ఉంటుంది. ఇది మంచి అవకాశము. కాకపోతే లోకేష్ ఫస్ట్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి. మొన్ననే అతను జనరల్ సెక్రటరీగా 3 టర్మ్స్ ఉన్నాడు. అంటే వాళ్ళ బైలా ప్రకారము 3 టర్మ్స్ ఎనఫ్. తదుపరి వేరే పోస్టుకి వెళ్ళాలి. అట్లాగా లోకేష్ జనరల్ సెక్రటరీగా చేసి జాతీయ స్థాయిలో పార్టీలో కింది స్థాయి పోస్ట్ చేయలేడు కదా. పై స్థాయి ఏముంది? అధ్యక్షుడు ఉంది. అధ్యక్షుడు ఎవరు? వాళ్ళ నాన్నగారే, చంద్రబాబు గారు. ఇప్పుడు లోకేష్కున్న ఏకైక ఆప్షన్ ఏంటి? పార్టీలో ఒక హోదా కావాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్మాట్ ఈ టీడీపీ స్ట్రక్చర్లో లేదు. దాన్ని మళ్ళీ మహానాడులో పెట్టుకునేసి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. చేసి మొదట ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే అతనికి పార్టీలో ఒక హోదా అనేది వస్తుంది. తదుపరి అతన్ని డిప్యూటీ సీఎం చేస్తే అప్పటికి ఈయన అధ్యక్షుడు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్. టీడీపీకి సంబంధించి అక్కడ స్థాయిలు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ముందుగా డిప్యూటీ సీఎం కంటే ముందు ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. అయితే ఇక్కడ టీడీపీ నేతల్లో ఎందుకు సార్ ఈ ఇన్బ్యాలెన్స్డ్గా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు? అంటే ఒకే పార్టీలో ఉంటూ సుమారు 164 స్థానాలు గెలుచుకున్న వీళ్ళు ఒక ఒపీనియన్ని ఒకటేసారి చర్చించుకొని ఎందుకు ముందుకు రావడానికి బహిరంగంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఎందుకు అభిప్రాయం ఎట్లంటే క్రమశిక్షణ పార్టీ అంటారు. కానీ ఈ ఫస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్లు అయ్యన్న పాత్రుడు గారు, చౌదరి గారు, వీళ్ళంతా సీనియర్ లీడర్స్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు జనరేషను, ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్, ఈ ప్లానింగ్స్ అన్నీ వేరు. ఇప్పుడు ఈ కంప్లీట్గా వాళ్ళకి నాకు తెలిసి ఒక్కొక్కరికి 65-70 సంవత్సరాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ ఆలోచనలు పాత పద్ధతుల్లో ఉంటాయి. అంటే వాళ్ళు మంచి చెప్పినా కూడా వాళ్ళు ఊహించింది వేరు, ఇప్పుడు జనరేషన్ వీళ్ళు ఊహించేది వేరు. ఇప్పుడు వాళ్ళు ఏం ఊహిస్తారంటే ఈ జనరేషను లోకేష్ ఇప్పుడు మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు. మంత్రిగా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆయనకు వారసుడు అతనే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో అతన్ని ఒక హోదాలో చూడాలి. చూస్తే ఆ అనుభవం దృష్ట్యా రేపు ముఖ్యమంత్రి అవ్వడానికి కానీ, ఈ టర్ము పోతే తర్వాత టర్ము వరకు వెయిట్ చేయడం కంటే ఇప్పుడు అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉంది కదా. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోవచ్చు. పార్టీ మీద పట్టు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసుకోలేడు, పార్టీని చూసుకోలేడు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుంటే కనుక పార్టీ వ్యవహారాలన్నీ లోకేష్ చూసుకుంటాడు, ప్రభుత్వ వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు. ఆయన కొంచెం రిలాక్స్ అయినట్లే. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా లోకేష్కి అటాచ్మెంట్ ఎక్కువ. ఈ సీనియర్స్ అంతా వీళ్ళలో కలవలేరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సార్, దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు? దీనికి సంబంధించి డీల్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే వీటి గురించి ఆలోచించొద్దు, ఫస్ట్ మనం వర్క్ చేద్దామని ఇరు పార్టీలు కూడా
వార్నింగ్ ఇచ్చాయి క్యాడర్కి కూడా, మీరు దీని గురించి డిస్కస్ చేయొద్దండి అని. మన పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళు కూడా జనసేనకు ఇచ్చేశారు, మీరు దీని గురించి డిస్కస్ చేయొద్దని. కానీ మమ్మల్ని మా లోకేష్ గారిని ఒక ఉన్నత స్థానంలో చూసుకోవాలనే భావన టీడీపీ కార్యకర్తల్లోనూ లీడర్స్లోనూ ఉంది. ఇప్పుడు సీనియర్ల వాదన ఏంటంటే, ఎందుకు ఇవన్నీ డిస్టర్బెన్స్, మనకు ఇవన్నీ రప్చర్గా ఉంటుంది కదా, వీళ్ళు ఒకటి అనేసి సీఎం అని డిప్యూటీ సీఎం అని ఇట్లాంటివన్నీ ఇది ఉంటుంది కదా, మనము కూటమిలో ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ అనే ఉద్దేశంతో వాళ్ళని ఉండొచ్చు. కానీ డిప్యూటీ సీఎం కంటే ముందు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. ఎందుకు సార్ వాళ్ళు తిరస్కరిస్తున్నారు? అంటే సీనియర్ లీడర్స్ ఎందుకు, ఏ రీజన్ అయి ఉండొచ్చు తిరస్కరిస్తున్నారు అంటే, అట్లా ఇప్పుడు ఒకవేళ పార్టీ కోరితే ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నిర్ణయము పార్టీ తీసుకోవాలా, పార్టీ అధ్యక్షులు తీసుకోవాలా. టీడీపీలో అటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే అందరినీ అడిగేసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు తిరస్కరించడం ఎందుకంటే, అదే మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి, మళ్ళీ ఇంకొకరికి అవకాశం, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఇటువంటి ఉద్దేశంతో దీన్ని కొద్ది రోజులు మనం పక్కన పెట్టాలనే ఉద్దేశం అయినా ఉంటుంది. లేదా మంత్రిగా కొనసాగుతూ నెక్స్ట్ టర్మ్కి ఏదైనా మనము సీరియస్గా వర్క్ చేయొచ్చు అనేది ఒకటి. ఈ జనరేషన్, ఈ సీనియర్ జనరేషన్ ఇది లాస్ట్. ఎవరు, ఈ మన స్పీకర్ గారు, ఆయన పాత్రుడు, వీళ్ళంతా ఈ జనరేషన్ లాస్ట్. నెక్స్ట్ కంతా వాళ్ళ పిల్లలు కూడా ఆల్రెడీ లోకేష్ టీంలో ఉన్నారు. అదే కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ వాదన ఏంటంటే అది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తానంటే ఆహ్వానిస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదగాలనే కోరుకుంటాడు ఎవరైనా. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆలోచన అంటే అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకున్నాడు, 100% స్ట్రైక్ రేట్ కొట్టి. ఓడిపోయిన చోటే మళ్ళీ పోటీ చేసి లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. అతను డిప్యూటీ సీఎం అవుతాడంటే మొదటగా ఆహ్వానించేది పవన్ కళ్యాణే. కరెక్ట్. ఎదగాలని కోరుకుంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే లోకేష్ వీళ్ళనంతా చిన్నప్పటి నుంచి చూసేవాడు. లోకేష్ నాకు పోటీ అనే అనుకునే మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్. మనసులో ఎలాంటివి లేవు అనుకోవచ్చు, ఏముండవు పవన్ కళ్యాణ్కి, ఏమీ ఉండవు. అతను ఎదగాలని, లోకేష్ అనే వ్యక్తి ఎదగాలని కోరుకుంటాడు. మంచి నాయకుడిగా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటాడు. 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కు ఎటువంటి అభ్యంతరము ఉండదు ఏమి. కాకపోతే మనకు ఈ 2 పోస్టులు, ఇద్దరం హోదాలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ గ్రూపులు అవుతారు. కొంతమంది గ్రూపులు ఇవ్వడము, ఇవన్నీ రప్చర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇద్దరే అధ్యక్షులు కాబట్టి అంతర్యుద్ధాలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు 3, 4 వచ్చాయనుకోండి, వాళ్ళదో గ్రూపు, వీళ్ళదో గ్రూపు తగిలి పార్టీలను భ్రష్టు పట్టించి కూటమిని గబ్బు పట్టిస్తారు. ఇంకొంత సమయం ఉంది కాబట్టి ముందుగా ఆయన పార్టీ మీద పట్టు తెచ్చుకోవాలి లోకేష్. అంటే సీనియర్ లీడర్స్కి ఆ గౌరవం దక్కుతుందా సార్ ఆ పార్టీలో, లేకపోతే ఏదైనా కొంచెం ఇబ్బంది ఏమో పడుతుంటుంటారా? ఇక్కడ ఏంటంటే పరిపాలనా పరంగా చంద్రబాబు గారు బిజీ. ఈవేళ ఏదైనా ఆబ్లిగేషన్స్ ఉంటే లోకేష్ గారి దగ్గర పోయి చెప్పుకోలేరు, వయసులో చిన్నవాడు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, బుచ్చయ్య చౌదరి గారి ఇప్పుడుది కాదు, ఆయన ఎప్పుడైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆయనకు ఇరిటేషన్ అనిపించినప్పుడు మాట్లాడేస్తుంటాడు మీడియాలో. ఆయన పాత్రుడు కూడా అంతే. ఆయన కూడా ఏది దాచిపెట్టుకొని చేయడు. వాళ్ళు మాట్లాడేసిన తర్వాత అప్పుడు వీళ్ళు పిలిపించి మాట్లాడతారు ఏంటి విషయం అని. కాబట్టి అవి తాత్కాలికంగా వాళ్ళను మమ్మల్ని పట్టించుకోవడం లేదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరకడం లేదనో, ఆయన బిజీ రీత్యా వాళ్ళు కలవలేకపోవడంతో కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. కాకపోతే అది బయటకు వచ్చింది కాబట్టి ఇంటర్నల్గా పార్టీ వాళ్ళు పిలిచి మాట్లాడతారు, సాల్వ్ చేస్తారు. ఏం ఇబ్బంది ఉండదు. ప్రతి రాజకీయ పార్టీలో ఉండేదే. పదవుల పంపిణీలో సమతుల్యత లేకపోవడం వల్ల ఇవన్నీ ఏమైనా జరుగుతున్నాయంటారా? పదవుల పంపిణీ ఎప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా పదవుల పంపిణీ అనేది మనం కోరుకున్నట్లు, నాకు కోరుకున్నట్టు జరగదు. దాంట్లో ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, సీనియారిటీ ఈక్వేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఎమ్మెల్యే రికమెండేషన్స్ ఉంటాయి, ఎంపీ రికమెండేషన్స్ ఉంటాయి, వాళ్ళు ప్రమోడ్ వాళ్ళు రికమెండ్ చేసేటి.
ఎన్ని అంశాలను తీసుకోవాలా, మళ్ళీ సామాజిక వర్గాల వారీగా చూడాలి. ఆ కోణంలో చూసినప్పుడు నేను నా అనుచరుడిగా మీరున్నప్పుడు నేను ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తా. కానీ అక్కడ కొన్ని సామాజిక కోణాల నేపథ్యంలో నీకు రాకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రాన మనం అందరికీ న్యాయం చేయాలా? అందరూ పార్టీ కష్టపడి ఉంటారు, కానీ కొంతమందికి కొన్ని కల్పించవచ్చు. మిగతా ఎవరికైతే ఉంటారో వాళ్లకు ఇతర శాఖలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు, తగ్గ న్యాయం తగ్గ న్యాయం చేసేవారు. అవి మనకి ఇష్టం లేకపోవచ్చు. ఇట్లా అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. రైట్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అర్హత ఉంది అని నమ్ముతున్నారు సార్ నారా లోకేష్ గారికి? తప్పకుండా. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తిని వైసీపీ గవర్నమెంట్, వైసీపీ నాయకులు ఎంతగా వేధించారో, ఎంతగా అవమానించారో అందరూ చూశారు. సోషల్ మీడియా పరంగా అతని బాడీ షేమింగ్ కూడా చేశారు. బాడీ షేమింగ్ చేశారు. తన తిండిని కూడా అతను ఏమేమి తింటాడనేసి ఒక సాక్షిలో కథనం రాసి ఇన్ని లక్షల రూపాయలకు తిన్నాడు అనేస్తే అది విశాఖపట్నం కోర్టులో జరుగుతుంది. ఇంకా ఆ కేసు జరుగుతుంది. మొన్ననే లోకేష్ పోయి వచ్చాడు దాని మీద, సాక్షి మీద. అట్లా చేసుకుంటూ వచ్చేసరికి అప్పుడు లోకేష్ ఫారెన్లో చదువుకొచ్చాడు. అంతకుముందు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివచ్చాడు, కానీ తెలుగు బాగా సరిగా వచ్చేది కాదు. అప్పట్లో తడబడి మాట్లాడేవాడు, కొన్ని పదాలు మిస్ అయ్యేటి. దాన్ని కూడా ట్రోలింగ్ చేసేవాళ్ళు. ట్రోలింగ్ చేస్తూ బాగా టార్గెట్ చేశారు. లాస్ట్కు లోకేష్ పిల్లల్ని, కొడుకును కూడా చేశారు. అట్లాగే లోకేష్ భార్యను చేశారు, లోకేష్ తల్లిని చేశారు, లోకేష్ పుట్టుకను ప్రశ్నించారు, వాళ్ళ తండ్రిని వాళ్ళ కన్నీళ్లు పెట్టి ఏడ్చుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. యువగల పాదయాత్ర చేసి ఆయన అప్పటి వరకు మరుగుపడిపోతుందేమో అనుకున్న టీడీపీ దాన్ని ఆయన అసలు యువగళం పాదయాత్రకి మొదలైనప్పుడు మొదట్లో లైట్కి తీసుకున్నారు. లోకేష్ ఎక్కడ నడుస్తాడు, అప్పుడు లావుగా ఉండేవాడు. అవును సార్. తొడలు కొంచెం లావుగా ఉండేటి. ఇతనేం నడుస్తాడు అనేసి అందరూ లైట్కి తీసుకున్నారు. 1 డే, 2 days, 3 days, 4 days. అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. వారం 10 రోజులు కొన్ని, అంటే నడవడానికి అతని బాడీ ఇవన్నీ కూడా సహకరించక, ప్రాక్టీస్ ఉండాలి దానికి చేయాలన్నా కూడా. ఇక్కడ తొడ రాపిడి కావడం, నడవలేకపోవడం, ఇట్లా ఎన్నో ఆయింట్మెంట్లు పూసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఇట్లా మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. ఆ 10 రోజుల తర్వాత కొద్ది మంది క్యాడర్ వచ్చేవాళ్ళు. తర్వాత వేల సంఖ్యలో రాబట్టారు. ఎప్పుడైతే వేల సంఖ్యలో లోకేష్కు యువగళం పాదయాత్ర వస్తున్నారో అక్కడ మీటింగులు కూడా పెట్టేవాడు లోకేష్. అక్కడికి ఆ జనాన్ని చూసి వైసీపీ అలర్ట్ అయింది. అలర్ట్ ఏం చేసిందంటే పోలీసులను పంపించేసి స్టూల్లో కూడా లాగేస్తుంటాడు. నువ్వు ఇక్కడ తిరగకూడదు అని ఒక పోలీస్ అంటుంటాడు. మైక్ లాక్కొని పరిగెత్తేలో పోలీసులు ఉంటారు. లోకేష్కి సెక్యూరిటీగా వచ్చిన వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళను కొట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, పోలీసులు వచ్చి వ్యాన్లో వేసుకొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేశారు. అయినా కూడా కసి మీద చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే అతను ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళారో అతని వెంట కార్యకర్తలతో పాటు వైసీపీ వ్యతిరేక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నడవడం ప్రారంభించారు. వాళ్ళ మద్దతు కూడా వచ్చింది లోకేష్కి. మాట్లాడుతూ దాంట్లో నేర్చుకుంటూ వెళ్ళాడు. నేర్చుకుంటూ ఒకనొక దశలో యువగళం ఒక 50% కంప్లీట్ అయిన తర్వాత అప్పటికే తను అనర్గళంగా ఏదైనా విషయాన్ని మాట్లాడగలిగే స్థాయికి వచ్చాడు. ప్రభుత్వ పథకాలు, కథ, వ్యవహారము, ఎవ్రీథింగ్, ఏదైనా ప్రశ్న అడగండి దానికి సమాధానం చెప్పే స్థాయికి వచ్చేసాడు. ఒక రకంగా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. ఒక రకంగా ఇవన్నీ చేసింది కూడా వాళ్ళకి మంచి అయిందంతే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు? భయపడి చేశాడు. భయంతో ఇవన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఎంతైతే ఒత్తిడి చేశామో అంతగా వాళ్ళు వర్క్ చేశారు, కష్టపడ్డారు. వచ్చాడు, ఎక్కడన్నా సీటు కావాలా, ఎమ్మెల్యే సీటుగా పోటీ చేయాలి. ఎక్కడ చేయాలా? మంగళగిరే.
ఓడిన చోటే నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఈ వైసీపీ ఏదైతే తన మీద దాడి చేసి తన తల్లిని, భార్యను, బిడ్డలను, తండ్రిని, కుటుంబాన్ని చట్టసభలో, నిండు సభలో తూలనాడిందో ఆ కసి మీద గెలవాలనుకున్నాడు. అదే మంగళగిరిలో గెలిచాడు. గెలిచి మినిస్టర్ అయ్యాడు. రేపు ఆ పార్టీకి అధ్యక్షుడు కాబోతాడు నెక్స్ట్ 29కి అంతా. ఇట్లా ఇదంతా వైసీపీ పుణ్యమే. రైట్ సార్. ఇప్పుడు జూనియర్ ఎవరైతే కార్యకర్తలు వాళ్ళు ఎలా ఉంది సార్ లోకేష్ గారి పట్ల ఎలా ఉంటున్నారు? వాళ్ళు చాలా బాగా మద్దతు ఎలా ఉండబోతోంది? జూనియర్స్ అంటే కార్యకర్తలు అవనివ్వండి, వాళ్ళు ఎవరైతే కొంతమంది ఎక్కువగా యంగ్ జనరేషన్ అంతా లోకేష్తోనే ఉంటారు. యంగ్ జనరేషన్తో పాటు ఒక 50 ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా లోకేష్తోనే ఉంటారు. 50, 40, 20 ఉన్నోళ్ళ యూత్ మొత్తం కూడా ఆ సెగ్మెంట్, ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న ఆ ఏజ్ ఉన్న వాళ్ళంతా కూడా లోకేష్తో టచ్లో ఉంటాడు. లోకేష్ దగ్గర ఏంటంటే ఇది అవుతుందంటే అవుతుందంటాడు, కాదంటే కాదంటాడు. రెండే మాటలు. వాళ్ళ నాన్నగారు ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాదనడు, అవునన్నాడు. అయినప్పుడు చూద్దాం అనుకుంటారా? కాదంటే హర్ట్ అవుతాడే. ఓకే ఓకే, అంటే మంచితనం, అతి మంచితనం ఉంది. కాదంటే హర్ట్ అవుతాడు. చూద్దాంలే నేను చెప్తాలే అంటే అతనేమనుకుంటాడు, చేస్తానన్నాడులే, చంద్రబాబు గారు చెప్పిన తర్వాత నాకు చేయడాన్ని అతను అనుకుంటాడు. అతను హోల్డ్లో ఉంటుంది. లోకేష్ గారికి ఇదేంటంటే తను చేస్తానంటాడు, అది వద్దు, కుదరదు అంటే కుదరదు అంటాడు. దానికి రీజన్ కూడా చెప్తాడు. ఎందుకు కాదు అంటే ఇది ఎందుకు కాదు, ఇది కాకుండా ఈ పద్ధతిలో ఇది చేసుకుపో, అట్లా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి అతనికి అంతమంది, అతను లీడర్ అయ్యాడు. ఇదే యువగళం పాదయాత్రలో అతను మార్నింగ్ టైం 7:30కి అంతకుముందు ఫస్ట్లో అందరికి సెల్ఫీలు ఇచ్చాడు. ఇట్లా ఈ సెల్ఫీలు ఇచ్చి ఇక బోన్ పట్టేసింది. తర్వాత ఏం చేశారంటే ఇది కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని దానికి ఏదో చిన్న సర్జరీ కూడా చేశారంట. చేసేసి తర్వాత వాళ్ళ టీమే ఆ ఫొటోస్ వాళ్ళకి తీసి వాళ్ళకి పంపించేవాళ్ళు. అట్లా 7:30 to 9 o'clock 9:30 వరకు కొన్ని వందల మందికి సెల్ఫీలు ఇచ్చేసి తర్వాత మళ్ళీ యువగలం స్టార్ట్ చేసేవాడు. అట్లా ఎన్ని చేసినా కూడా ఆ ధైర్యంతో ఏదైతే ఫైట్ చేశాడో అతను టీడీపీ పార్టీకి హీరోగా నిలబడిపోయాడు. తర్వాత యువగళం పాదయాత్ర చేసేటప్పుడే వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అవును, నాన్నగారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తర్వాత ఆ రోజంతా బ్లాంక్ వాళ్ళు. అసలు వాళ్ళ ఫ్యామిలీలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అవును, చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగిన వాళ్ళే ఈ పోలీసులు అరెస్టులు తెలియను. ఒకసారిగా ఆ రోజు స్టన్ అయిపోయారు బాలకృష్ణ గారు, వీళ్ళంతా కూడా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో పలకరించి బయటకు వచ్చి ఎప్పుడైతే కలిసి మేము పోటీకి వెళుతున్నాం, బీజేపీని నేను ఒప్పిస్తానని చెప్పాడో, ఓటు చీలనివ్వను అన్నాడో, అప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ అందరిలో వచ్చింది. టీడీపీకి వచ్చింది, జనసేనకు వచ్చింది, మిగతా వైసీపీ ని వ్యతిరేకించే ప్రజల్లో కూడా కసి వచ్చింది. దీంట్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో వచ్చింది, కమ్మ సామాజిక వర్గంలో కసి వచ్చింది, కొన్ని ఎస్సీ సామాజిక వర్గంలో కూడా, రెడ్డి సామాజిక వర్గంలో కూడా వచ్చిందని కొంతమంది చెప్తాను. వాళ్ళు బయటపడలా. ఎందుకంటే వాళ్ళు బహిరంగ బయటపడలే. ఎందుకంటే బయటపడితే నువ్వు మన రెడ్డేనా, నువ్వు ఇట్లేనా అనేది అనడము, లేకపోతే కనుక ఆ రెడ్డిని తీసుకుపోయి పోలీసులతో కొట్టించి ఏదైనా కేసులు పెట్టించడం చేస్తారని మిగతా పక్కన వాళ్ళని చేస్తున్నారు కదా కేసులు పెట్టి. అందుకు ఈ రెడ్డి సామాజిక వర్గంలో కూడా గమ్మని ఉన్నారు. మిగతా వాళ్ళు రివర్స్ అయ్యారు. ఎందుకు రివర్స్ అయ్యారంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ను పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళని చేసి నీచాతి నీచంగా తిట్టించి ఆడ పవన్ కళ్యాణ్ అడిగేది వేరు, వీళ్ళు ప్రభుత్వ పరంగా ప్రశ్న వేస్తాడు పవన్ కళ్యాణ్. వైసీపీ వాళ్ళు బూతులు దాడి చేస్తారు, దానికి సమాధానం చెప్పరు. మనం పవన్ కళ్యాణ్ అడిగిన దానికి సమాధానం చెప్పరు, డైరెక్ట్గా బూతులు చేసేసి 3 పెళ్ళాలు అంతే. ఇట్లా చేసి చివరికి
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దూషిస్తూ వచ్చారు వైసీపీ వాళ్ళు, కాపు కమ్యూనిటీలో రగిలిపోయారు. ఇటుపక్క రాయలసీమ నుంచి విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు కాపు సామాజిక వర్గము, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళంతా 5 ఏళ్ళు రగిలిపోతూ వచ్చారు పవన్ కళ్యాణ్ దూషించేటప్పుడు. ఒక పక్క చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే భార్యను శంకించి లోకేష్ పుట్టుకను అవమానించారో, కమ్మ సామాజికం అంతా రగిలిపోతూ వచ్చింది. దీనికి అంతా కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీరు స్మూత్గా డీల్ చేసి ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు అవసరమా, ఆ సినిమా యాక్టర్లు అవసరమా? అదే ఇవన్నీ తను అహంకారముతో ఈ రాష్ట్రం నాకే, ఇంకా ఇంకెవరికి లేదు, ఇది నా ప్రాపర్టీ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనుకొని ఇదే 40 ఏండ్ల టీడీపీ పార్టీని 151 సీట్లు గెలిచి 23 సీట్లకు పరిమితం చేశాడు. అప్పుడు దేశమంతా జగన్మోహన్ రెడ్డి వైపు చూసింది. అది విజయం. ఇదే జగన్మోహన్ రెడ్డి 164 సీట్లు వాళ్ళకిచ్చి 11 సీట్లకు పడిపోయిన పతనం కూడా దేశం చూసింది. ఇంత సంఖ్యలో సక్సెస్ సాధించి పతనమైన లీడర్ ఎవరూ లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్పక మన దేశంలో. అంటే ఒక్కసారి తనకు విజయం వరించిన తర్వాత ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా అహంకారంతో, గర్వంతో, విచ్చలవిడితనంతో తను పరిపాలించినాడు. అదే స్థాయిలో పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎదగాలంటే మళ్ళీ పిల్లర్స్ నుంచి బేస్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ మీరు ఏ యాత్రలు చేసినా కూడా, యాత్ర లాంటివి. మీరు ఒకసారి చీట్ చేసినారనుకోండి, మీరు ఒక 100 కోట్లు చీట్ చేశారు, మళ్ళీ బిజినెస్ పెడతారు, నేను వచ్చి కడతానా మీకు డబ్బులు? ఒక్కటేసారి వస్తుంది జీవితంలో ఏదైనా. దాన్ని కాపాడుకోవాలా. మనం ఉండేది పబ్లిక్లో, జగన్మోహన్ రెడ్డి ఉంది పబ్లిక్లో మనం విలువ కోల్పోయి నీకు 11 సీట్లు ఎందుకు వచ్చినారని నీ మనస్సాక్షిని పరిశీలించుకో. నువ్వేం చేసినావని నీ మనస్సాక్షికి ఒక్కసారి పరిశీలించుకో. గుండెల మీద ఇట్లా చేసుకొని వివేకానంద రెడ్డి ఎట్లా చచ్చిపోయినాడో ఒకసారి గుర్తు చేసుకోమని. కోడికత్తి సీనుకు కోర్టుకు నువ్వు ఎందుకు వెళ్ళడంలే ఒకసారి గుర్తు చేసుకో. డాక్టర్ సుధాకర్ను ఒకసారి గుర్తు చేసుకో. మాస్క్ నంద్యాల సలీంను ఒకసారి గుర్తు చేసుకో. మీ ఇంటి దగ్గర ఒక అబ్బాయిని పెట్రోల్ పోలీస్ కాల్ చేశారు, గుర్తు చేసుకో. ఇట్లా చెప్పుకుంటా. మీ ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ను డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకొని తిరుగుతావు. ఏమని చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి? రైట్ సార్. ఇప్పుడు ఇట్లాంటి ఇవన్నీ చెప్పుకుంటా పోతే అవన్నీ నష్టపరిచినాయి. ఈరోజు మళ్ళీ దాన్ని 0 నుంచి స్టార్ట్ చేసుకుని బిల్డ్ చేసుకోవాలంటే, ట్రస్ట్ కోల్పోయిన తర్వాత మళ్ళీ దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే ఇంకో జనరేషన్ అవసరం అవుతుంది. రైట్ సార్. ఇప్పుడు లోకేష్ సీనియర్ నేతల్ని వాళ్ళతో అంటే వాళ్ళ అభిప్రాయాన్ని మెప్పించేలాగా ఉండాలంటే లోకేష్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది పార్టీలో? అంటే వాళ్ళ సీనియర్స్ని మెప్పించడానిక? లోకేష్ మెప్పించడం ఏంటి? మరి వాళ్ళ అవిశ్వాసం తెలియజేస్తున్నారు కదా. ఏమని? అదే డిప్యూటీ సీఎం అక్కర్లేదు అన్నట్లుగా వాళ్ళు సలహా ఇస్తారు. మీరు ఎప్పుడు కూడా అక్కర్లేదని వాళ్ళు కండిషన్ ఏం బెటరు. వాళ్ళ ఆలోచన పరంగా ఎలా ఉంటుందంటే, ఇది వద్దు అని ఎందుకు చెప్తున్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వీళ్ళు పిలిపించుకొని అడుగుతారు, ఎందుకు వద్దు అని అడుగుతారు. ఇదే చంద్రబాబు గారు. అప్పుడు వాళ్ళు ఎందుకు వద్దనే విషయం రహస్యం వాళ్ళు చెప్తారు. దాన్ని ఆపోజ్ చేసినట్లు కాదు. సలహాని ఎందుకు అడగకూడదు మనం? ఎందుకంటే అది లోకేష్కు డిప్యూటీ సీఎం అంటే అది ఎదిగేదే కదా. అది వద్దని ఎందుకంటున్నారంటే దాంట్లో ఏదో మతలబు ఉంటుంది. అంటే ఈ వివాదం టీడీపీ భవిష్యత్తుకి ఎలాంటి డ్యామేజ్ జరగదంటారు? దీంట్లో డ్యామేజ్ ఏం కాదు, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కదా. అంటే వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు కదా, ఇంటర్నల్ మ్యాటర్ అయినా. బహిరంగంగా మాట్లాడినా కూడా ఏమవుతుందంటే క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఆ ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ వార్న్ చేస్తారు. మీరు ఏదైనా ఉంటే పార్టీలో మాట్లాడాలి, లేకపోతే వార్ రూమ్లోకి వచ్చి మాట్లాడాలి. మీరు పబ్లిక్లో మాట్లాడితే క్రమశిక్షణ లేని పార్టీ అయిపోద్ది, పరుగు పోతుంది మనకు పార్టీకి అని చెప్తారు వీళ్ళు. ఓటర్లపై సార్, ఓటర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఓటర్లు ఇప్పుడు ఏం ఆలోచించరు కదా. ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఓటర్లు ప్రజలు అంటాం, ఓటర్లు అన్నాం. ఇప్పుడు ఎలక్షన్ టైం వస్తే ఓటర్స్ అంటాం. అదేలేండి, అదే ఓకే. ప్రజలు ఎట్లా అంటే టీడీపీకి సపరేట్గా ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు అంటున్నాను. టీడీపీ ఓట్ బ్యాంకు అంటే ఎవరు కూడా పార్టీ ఓనరు లోకేషే. కాకపోతే
మనకు అఫీషియల్గా ఆ హోదాలు కావాలని ఎవరైనా కోరుకుంటారు. అది ఇప్పుడే తీసుకుందామా, లేకపోతే ఇంకో సంవత్సరం ఆగి తీసుకుందామా, ఇంకో 2 ఏళ్ళు ఆగి తీసుకుందామా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రస్తుతానికైతే కనుక అతనికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇస్తే పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికి ఉంటుంది, పార్టీ మీద పట్టు వస్తుంది. దాని తరువాత మనం ఈ డిప్యూటీ సీఎం ఇంకోట అని ఆలోచించవచ్చు. అదే టీడీపీ ఐక్యత అయితే ఎలాంటి దెబ్బతింది అంటారు మీరు? టీడీపీకి ఎప్పుడు ఉండదు. ఇప్పుడు అన్నీ ఎప్పుడు కూడా టీడీపీలో ఇట్లాంటివి చాలా జరిగాయి. మామూలుగా డిస్కషన్ జరుగుతారు, మళ్ళీ పిలిపించుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. కొంతమంది సాటిస్ఫాక్షన్గా ఉంటారు, అసమ్మతిగా ఉంటారు, మళ్ళీ పిలిపించి మాట్లాడతారు. రీసెంట్గా నేను మొన్న జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు పొంగనూరు, ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది వైరల్ అయింది. లోకేష్ చూశాడు. ఆయన ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడు నమ్మను, నేను నమ్మేది లోకేష్నే అన్నాడు. అది వీడియో లోకేష్ చూశాడు, ఇమ్మీడియట్గా అతనికి మెసేజ్ పెట్టాడు, అన్న 2026 తర్వాత మనం ఇద్దరం కలుస్తున్నామని. ఈరోజు రేపు కలుస్తారు వాళ్ళు. అంటే అతను అసహనం వ్యక్తం చేశాడు, నా సమస్య తీరలేదు అని. అది ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వెళ్ళిందో ఇమ్మీడియట్గా పిలిపించుకొని మాట్లాడతారు. అట్లనే పార్టీలో ఎవరైనా బయట వాయిస్ వినిపించినప్పుడు ఏ పార్టీ అని కూడా అదే చేస్తుంది. ఒకసారి పిలిపించండి, మాట్లాడదాం, ఏమిటి ఆయన బాధ ఏంటి, రామ్ బాధ ఏంటి, పిలిపించండి అని అక్కడక్కడ వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకుంటారు. ఏ పార్టీలో అయినా కూడా ఈ అలగడం ఉంటుంది, కోపం ఉంటుంది. మిత్రపక్షాల పార్టీలు అయినటువంటి జనసేన మరియు బీజేపీ ఎలా స్పందిస్తుంది దీనికి? ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా ప్రభుత్వంలో ఏదైనా సబ్జెక్టుకు సంబంధించింది అయితే కలిసి మాట్లాడుకుంటారు. ఇది పార్టీలకు సంబంధించింది కాబట్టి అది వాళ్ళ పార్టీ నిర్ణయం, నేను దాన్ని డిస్కస్ చేయకూడదు. ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయాల మీద అయితే కనుక వాళ్ళు స్పందిస్తారు. అంటే మిత్రపక్షాల పార్టీలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదంటారా ఇలాంటి వివాదాలు? వాళ్ళ డిస్కషన్. ఇప్పుడు మీ ఇంట్లో పంచాయతీ నాకేం ప్రాబ్లము, మీ ఇంట్లో ఇష్యూ నాకేం ప్రాబ్లం ఉంటుంది, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను? ఎప్పుడైతే మన ప్రభుత్వంలో సంబంధించి కానీ ఏదైనా జరిగితే అప్పుడు నేను స్పందిస్తా. నేను బిజినెస్ పార్ట్నర్స్ అయినప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. మీ ఇంట్లో సమస్యకు నేను ఎందుకు స్పందిస్తా? నేను బిజినెస్ వరకే పార్ట్నర్ నీతో. నేను కూటమిలో మాత్రం పార్ట్నర్ను. ఆ కూటమికి సంబంధించినట్టుగా నేను డిస్కస్ చేస్తా. మీ ఇంట్లో సమస్యలు నేను డిస్కస్ చేయను, ఇన్వాల్వ్ కాలేను. ఇది అంతే. రైట్ సార్. ఇప్పుడైతే పార్టీ అంతర్గత వివాదాల వల్ల ఈ 2029 టైం ఎలక్షన్స్ కూడా ఎలాంటి ఏదైనా ఉంటుందా, లేకపోతే ఎలాంటిది ఉండకుండా ఉంటుందా? ఏదన్నా విభేదాలు ఉండడానికి టీడీపీ పార్టీలో ఏం లేవు. ఎందుకంటే ఆ టీడీపీ పార్టీ మామూలుగా అన్ని కుటుంబ పార్టీల్లో ఇదో కుటుంబ పార్టీ. దీంట్లో వివాదాలు అనేవి ఏం లేవు. ఇప్పుడు సపోజ్ దీంట్లో ఇంకా కజిన్స్ ఇంకొకరు ఆ పార్టీలో ఉంటే రేపు ఏమవుతుంది, ఆయన ఇది చేస్తాడా, ఆయన చేస్తాడా ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరు కదా, ఉండేది లోకేష్. నెక్స్ట్ పగ్గాలు పట్టేది లోకేషే ఉంటుంది. కాబట్టి దీంట్లో డిస్టర్బెన్స్ అనేది జరగదు. ఎందుకంటే ఓనర్ ఒక్కడే అయినప్పుడు డిస్టర్బెన్స్ రాదు. ఒకవేళ మీరు కూటమిలో చెప్తారంటారా, కూటమిలో అంటే కనుక కూటమి ఏర్పడిందే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. వీళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్కంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మళ్ళీ కలుస్తారు. వీళ్ళు ఏది ఉన్నా కొట్లాడుకుంటుంటారు, ఇవన్నీ ఛాలెంజ్లు విసురుకుంటారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు సాయంత్రం పూట హ్యాపీగా మాట్లాడుకుంటారు ఫోన్లలో. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటారు. లోకేష్, పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అన్నదమ్ముల్లాగా. మనం బయట వాళ్ళు చూసే వరకు మనం ఒక రాజకీయ పార్టీలుగా ఏదో జరిగిపోతుంది అని మనం అనుకుంటాం తప్పితే ఏమీ ఉండదు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఆయన ఎప్పుడైనా లోకేష్ ఎదగడానికి ఎదిగితే ఫస్ట్ సంతోషించేది పవన్ కళ్యాణే. ఎదుగుతానంటే ఎదగమని ఒక చెయ్యందించేవాడే పవన్ కళ్యాణే. కాబట్టి ఏదైనా ఎదగడాలంటే ఏదో పవన్ కళ్యాణ్ ఏదో ఫీల్ అవుతాడని వాళ్ళని ఫీల్ అవుతాడు. మనం భ్రమలో నుంచి బయటికి రావాలి. అటువంటి ఏమీ ఉండవు. ఒకవేళ వీళ్ళ అంతర్గతంగా వీళ్ళల్లో లోపల ఏది ఉన్నా కూడా చివరి ఎలక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ టార్గెట్ అంతా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అవుతారు. రైట్. వాళ్ళ టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎంత ప్రమాదకరమో మొన్న చూశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి నేను మారానన్నా కూడా జనం నమ్మరు, వీళ్ళు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసి కుంభమేళకు పోయి మునిగి
లేచి నేను మారానన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. ఎందుకంటే అంత భయానక వాతావరణం. తనకు తెలిసి జరిగిందా, తనకు తెలియక జరిగిందా, తమ కార్యకర్తలు ఏం చేస్తున్నారో అతను తెలుసుకోలేకపోయాడు, తన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోయాడు, తన మంత్రులు ఏం చేస్తారో తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు వాటికన్నిటికి పనిష్మెంటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నమ్మకం కోల్పోయాం కాబట్టి మళ్ళీ నమ్మకం పునరుద్ధరించుకోవాలంటే ఇక్కడేమి పక్కన ఉండే పార్టీలు చిన్న పార్టీలు ఏం కాదు. టీడీపీ కానీ, బీజేపీ కానీ అండ్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళని ఢీకొట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్యల వల్ల సాలిడ్గా కమ్మ సామాజిక వర్గం అంతా 99% ఏకమైంది. కమ్మలు కాపు సామాజిక వర్గం నుంచి ఇటుపక్క చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కాపు సామాజిక వర్గం అంతా సాలిడ్ ఏకమైంది. ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకూడదని. అటువంటి వ్యతిరేకత ఇవి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. వీళ్ళందరినీ ఏకం చేశాడు. వీళ్ళతో పాటు మౌనంగా రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించేసింది. వీళ్ళు బయటపడలే. ఈరోజు బయటపడుతున్నారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. ఆ రోజు బయటపడితే కనుక ఏ కేసులు ఇరికిస్తారో, ఏ పోలీసులను పంపిస్తారో, ఏ కాంట్రాక్టు బిల్లులు రాకుండా చేస్తారో అని భయపడేసి రెడ్డి సామాజిక వర్గం కూడా భయంగా ఉన్నారు. ఈ ఓటమిలో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రెడ్లు, కమ్మలు, కాపులు అంతా ఏకమయ్యారు. ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. రేపు జగన్మోహన్ రెడ్డి అయినా కూడా 29 కానీ ఎలక్షన్స్కి వస్తానంటే వీళ్ళు ఆషామాషిగా ఏముండరు. మొన్న ఎంతైతే కష్టపడ్డారో అంతకు రెట్టింపుతో కష్టపడైనా, డబ్బులు ఖర్చు పెట్టైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఎంతైతే వరకు మీరు చూశారు, కూటమి వరకు మొన్న ఎలక్షన్స్కి ఎంత వర్క్ చేసిందని, ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా 1,00,000, 2 లక్షలు టికెట్లు పెట్టుకొని వచ్చి నెల రోజుల పాటు ఇక్కడ మకాం వేసి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి అందరినీ గ్రామాల్లో సమీకరించి ఓట్లు వేయించి వెళ్ళిపోయారు. అది ఒక ఎత్తు. అంటే దానికి నెక్స్ట్ రెట్టింపుగా పని చేస్తారంతా రాకుండా ఉండడానికి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చేయాలా వీళ్ళని ఓడించాలంటే. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఇతనికి ఈ మొన్న ఓడించిన రెడ్డి సామాజిక వర్గం అతని వైపు నడుస్తుందా, అందరూ వస్తారా? ఇప్పుడు రేపు కనుక టీడీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని అడాప్ట్ చేసుకునింది అనుకోండి, మీకు ఏం కావాలో రండి చేసుకోండి అని లోకేష్ ఒక పిలుపునిస్తే వాళ్ళకి ప్రశాంతత కావాలి. ఎవరికైనా బతకాలంటే మనకు సమాజంలో ప్రశాంతత కావాలా, మన పిల్లలకు సెక్యూరిటీ కావాలా, మంచి ఎడ్యుకేషన్ కావాలా, మంచి రోడ్లు కావాలా, మంచి నీళ్లు కావాలా, పంటలకు మంచి నీళ్లు కావాలా, కంపెనీలు రావాలా, ఉద్యోగాలు రావాలా. ఇది కోరుకుంటారు ఎవరైనా. కాబట్టే అవన్నీ కోరుకున్నారు. కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడిని కమ్మోడని చూడలా, పవన్ కళ్యాణ్ కాపోడని చూడలా, గుద్ది పారేసి వచ్చి గెలిచిన తర్వాత ఎస్ మేము చేయలేదు జగన్ రెడ్డికి అని చెప్పేశారు ఓపెన్గా. మేము చేయలేదు, మేమే జగన్ రెడ్డిని ఓడించింది మేమే అని చెప్పేశారు. అట్లా రెడ్లు అట్లా ఆ పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకోకూడదు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చక్కటి విశ్లేషణ అందించినందుకు దీనికి సంబంధించి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.